సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎలోహిమును నేనే, మరి ఏ ఎలోహిమును లేడు. సో ఈ సృష్టిలో ఈ విధంగా చెప్పగలిగేవారు ఎవరూ లేరు. భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త చెబుతున్నాడు, నేనొక్కడినే ఉన్నవాడను, నేనొక్కడినే ఎలోహిమును, నేనొక్కడినే సృష్టికర్తను అని. ఎందుకనగా ఆయన నామమును చేతపట్టుకొని మరి సాగిన యొక్క ఇజ్రాయిళ్లకు వారు ఎరికో చుట్టూ ఆయన నామమును స్తుతిస్తూ వెళ్ళారు. అంతే, నామమును స్తుతిస్తూ ఎరికో చుట్టూ తిరిగితే ఎరికో గోడలు కూలిపోయినవి, శత్రు సమూహము పారిపోయింది. అదే విధముగా మరి ఆయన నామము గణపరచబడినట్లుగా సిరియా సైన్యాధిపతిని మరి ఇజ్రాయెల్ రాజు శోధిస్తాడు. ఇజ్రాయెల్ రాజును శోధిస్తాడు. మీ దేశంలో ప్రవక్త ఉన్నాడట, మరి నా యొక్క సైన్యాధిపతి యొక్క నయమాని యొక్క కుష్ఠవ్యాధిని స్వస్థపరచుటకు ఆ ప్రవక్తను పంపించు అంటే అప్పుడు ఎలీషా గారు అంటాడు, అతన్ని పిలిపించండి ఇక్కడికి. ఇజ్రాయెల్లో ఎలోహిం అని ఉన్నాడని భూదిగంత వాసులు తెలుసుకున్నట్లుగా, భూలోకములోని ప్రజలందరూ రక్షింపబడినట్లుగా అతన్ని రప్పించండి ఇక్కడికి అంటాడు. నయమాను వస్తే నయమానికి వెళ్ళి చెప్తాడు, యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు. ఈయన వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేయలేదు, ఆయన నామమును ఆజ్ఞాపించాడు. నామలో అద్భుతములు జరిగింది. స్వస్థత పొందుకున్నాడు కుష్ఠవ్యాధి నుంచి 7 మార్లు మునుగగానే. కాబట్టి భూదిగంత నివాసులందరూ తెలుసుకొనున్నట్లుగా, మరి భూదిగంత నివాసులైన మనము కూడా ఆ యొక్క రక్షణ పొందుకొనున్నట్లుగా, మనము ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన వైపు మనము చూడవలసిన వారంగా ఉన్నాం. బిడ్డలారా, మరి వారిని సింహముల బలము నుంచి ఆయన తప్పించాడు. సో వారికి ఇచ్చిన బలము శక్తి ఎలాంటిదంటే సింహములను సైతము కుక్కల్లాగా చీల్చివేసేసారు. కుక్కలను చీల్చినట్టుగా ఎంత సింహము లాంటి వ్యక్తులైనా, ఎంత గొప్పవాడినైనా వారు మరి అలా కుక్కను చీల్చివేసినట్టుగా చీల్చివేశారు. కాబట్టి అది ఆయన ఘనమైన ఆ ఎలోహిం బట్టే, ఆ ఘనమైన ఆ ఉన్నవాడైన యెహోవాను బట్టే ఈ దినములలో మనము అపవాదిని, ఆ గర్జించు సింహమైన అపవాదిని చీల్చాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో యెహోవా మెస్సియా రక్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యెహోవా మెస్సియా నామము ద్వారా సాధ్యమవుతుంది. యెహోవా మెస్సియా నామమున ప్రతి చీకటి శక్తి పారిపోతుంది. బిడ్డలారా, ప్రతి భూదిగంత నివాసం తెలుసుకున్నట్లుగా, అనేకులు రక్షింపబడినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, అవును తండ్రి, నేనే ఎలోహిమునని చెప్పగలిగేవారు మీరొక్కరే. భూమి ఆకాశం కలుగజేసిన వారు నాయన, మీ నామమును స్తుతిస్తున్నప్పుడు అద్భుతాలు చేశారు. మీ నామమున చేత పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు శత్రువుల మూకలను తరిమివేసినారు. ఇదిగో తండ్రి, మా శత్రువుని అపవాదిని కూడా మీ దహించి అగ్ని యాశ్వమస కాల్చివేయమని, నీ బిడ్డలను మీ యొక్క చల్ల రెక్కల చాట్ల భద్రపరచమని నజరుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి సమాధానము మెండుగా కలుగునుగాక. ఆమేన్.